హుసేన్ సో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అరెస్ట్ తర్వాత కర్నూలులో ఎటువంటి హైటెన్షన్ నెలకొంది? ప్రస్తుతం మీరుంది బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కార్యాలయం దగ్గర అనుకుంటా బహుశా. సో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని చూపించే ప్రయత్నం చేయండి. మనోజ్, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనుమతులు ఇచ్చినటువంటి వాటిని ప్రైవేటు పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ చలో మెడికల్ కాలేజీల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ నేపథ్యంలోనే రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నిందల్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూసి అక్కడే ఆందోళన చేపట్టాలని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఉదయాన్నే 3 నుంచి 4 గంటల ప్రాంతంలో పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఉద్రిక్తమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఉదయం నుంచే కర్నూలు జిల్లాలో 30 యాక్ట్ అమలవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. అయితే విద్యార్థులకు కూడా అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకే పరీక్షలు జరుగుతున్నాయి. మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఎగ్జామినేషన్ డిస్టర్బ్ అవుతుంది అనేటువంటి నేపథ్యంలో ఈ రోజు మీరు హౌస్ అరెస్ట్ కావాల్సింది అని చెప్పేసి పోలీసులు మోహరించి ఇక్కడే ఉదయాన్నే 3 టౌన్ సంబంధించిన పోలీసులంతా కూడా నోటీసులు జారీ చేసి హౌస్ అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసింది. అయితే హౌస్ అరెస్ట్ చేశారు సిద్ధార్థ రెడ్డిని, తమ నాయకుడిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్న కార్యకర్తలంతా కూడా ఒకసారిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఇక్కడంతా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా నాయకుడిని అరెస్ట్ చేస్తే చూస్తూ సహించేది లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు, అదేవిధంగా విద్యార్థి యువజన విభాగ నాయకులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడి కొంతమంది నాయకులు సార్ చెప్పండి, ఈ రోజు మీ నాయకుడిని హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఇది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు ఏదైతే చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు భావి భవిష్యత్తులో మెడిసిన్ చదవాలనుకున్నటువంటి వాళ్లకు మార్గదర్శకంగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు కూడా ఇంత మంచి సదావకాశాన్ని కల్పించలేదు ఏ ముఖ్యమంత్రి కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ నుంచి నిధులు తీసుకొని వచ్చి 17 మెడికల్ కాలేజీలు సాధించడం అనేది చిన్న విషయం కాదన్న. రానున్న విద్యార్థులు ఎవరైతే మెడిసిన్ చేయాలనుకుంటారో బడుగు బలహీన వర్గాలు, వాళ్ళకందరూ కూడా ఉపయోగపడే విధంగా ఉండేటటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగా 7 మెడికల్ కాలేజీలు పూర్తయినటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు కొంతమంది నాయకులు ఎటువంటిది కూడా చేయలేదన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అన్న. చెప్తానన్న దానికి కూడా విషయం ఏంటంటే వాస్తవాలు మాట్లాడాలి. ఉన్నటువంటి మెడికల్ కాలేజ్లో ఆల్రెడీ అడ్మిషన్స్ అయినటువంటి మెడికల్ కాలేజ్లను కూడా కట్టలేదని చెప్పడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు చలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రాంలో ముఖ్యంగా యువతలో మంచి క్రేజ్ ఉన్నటువంటి నాయకుడు సిద్ధార్థ రెడ్డి గారు మీకు అందరూ తెలిసినటువంటి విషయమే. యువత ఎంతో మంది అక్కడికి వస్తున్నారని చెప్పేసి ముందే ఎక్కడికక్కడ అరికట్టాలన్న ఉద్దేశంతో నంద్యాలలో అయితేనేమి, నందికొట్కూరులో అయితేనేమి, బనగానపల్లిలో అయితేనేమి, బేదంచెర్లో అయితేనేమి చాలా చోట్ల ఎక్కడికక్కడ అరికట్టడమే కాకుండా సిద్ధార్థ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడం అనేది చాలా శాంతియుతంగా, అంటే ప్రజా వాయిస్ని, ముఖ్యంగా విద్యార్థుల బాధని, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అయితే చాలా ఇబ్బందులకు గురవుతారు నెక్స్ట్ జనరేషన్ అని చెప్పేసి విషయాన్ని తెలియపరిచే విధంగా శాంతియుతంగా మేమంతా కూడా చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా దీన్ని రాజకీయం చేస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతుంది, దాడులు జరుగుతాయి అని ఏవో క్రియేట్ చేసేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి, ఎగ్జామ్ ఉందని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. ఎగ్జామ్ ఒకవేళ ఉంటే 12 గంటల వరకు ఉందన్న, 12 తర్వాత ఫ్రీగానే ఉంటుంది. మనం చూపించాలనుకుంటే సాయంత్రం 5 గంటల వరకు కూడా మాకు అవకాశం కల్పించవచ్చు. ఇక్కడ మేము ఏదైతే ప్రజా వాయిస్, ఏదైతే విద్యార్థుల నుంచి వచ్చేటువంటి వాయిస్ ఏదైతే ఉందో అది మేము ప్రజల దృష్టికి తీసుకుపోయే విధంగా అవకాశం కల్పించాలని చెప్పి ముఖ్యంగా అధికారులను కోరుకుంటున్నాము. మీరు చెప్పండి, విద్యార్థి విభాగం నుంచి అసలు మెడికల్ కాలేజీలో ఇష్యూని ఎట్లా చూడాలండి? ఇది చాలా దారుణమైన విషయము. సిద్ధార్థ రెడ్డి గారిని ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం స్వాగతిస్తున్నాము. ఆయన హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమైన విషయం. మేము దీన్ని ఖండిస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇంటి వద్ద మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఉదయం 4-5 గంటల నుంచి పోలీసులు ఇక్కడికి రావడం, నోటీసులు ఇవ్వడం, హౌస్ అరెస్ట్ చేయడం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం. గత కొంతకాలంగా కూడా వైసీపీ పార్టీ చేపడుతున్నటువంటి ఆందోళన కార్యక్రమాలకి గత వారం క్రితం జరిగినటువంటి రైతుల పోరాటం, యూరియా కొరతగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వైసీపీ చేస్తున్నటువంటి ఆందోళనను అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఆందోళన కూడా వైసీపీ ఏ స్టాండ్ తీసుకున్నా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నా, రోడ్డు మీదకి వస్తానా, 30 యాక్ట్ అమలవుతుందనేసి పోలీసులు ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి హౌస్ అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. సో ఏది జరిగినా సరే మెడికల్ కళాశాలల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలు ఇప్పటికీ 7 పూర్తి చేశారు. ఇంకా భవనాలు నిర్మాణాలు ఉన్నాయి. కానీ
చేతగానటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ ఈ ప్రైవేట్ పరం చేయడానికి చూస్తుంటే మాత్రం సహించేది లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ఈరోజు చలో మెడికల్ కాలేజీలకి వైసీపీ పిలుపునిచ్చింది. అయితే ఎక్కడికక్కడ మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్న విషయాల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు, మరోవైపుగా బూచేపల్లిని అరెస్ట్ చేశారు, అటు మాజీ మంత్రి విడుదల రజని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ వరుస అరెస్టుల పైన మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పటికే మా పార్టీ నిర్దేశించింది, ఏ ఒక్కరైనా దీంట్లో చేస్తే మా ప్రభుత్వం త్వరలో రాబోతుంది. ఎవరు కూడా లేదు, ఎందుకంటే ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఎప్పుడు ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం ఆలోచించలేదు. ఓ ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఓ ప్రభుత్వ దవాఖాన కావాలని ఎప్పుడు ప్రజలు కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వం, గత ప్రభుత్వం ఇచ్చిన గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజేషన్ చేసి దాన్ని దోపిడీ చేసి దోచుకుందామనే నీచమైన సంస్కృతి, నీచమైన ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. అందుకే మేము వ్యతిరేకిస్తున్నాం. ఎంతవరకైనా సరే దీన్ని కొనసాగిస్తాం, తీసుకెళ్తాం, దీన్ని సాధిస్తాం. ప్రజల కోసం మా ఈ పోరాటాన్ని మాత్రం ఆపే 5% సరే కళ్ళుండి చెవులుండి చెవులుండి అదే అంకిత చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు 8,000 కోట్లలో వచ్చి 2,000 కోట్లు ఖర్చు పెట్టారని వాళ్ళే చెప్తున్నారు కదా. 8,000 కోట్లు 2,000 అంటే ఎంత శాతం? 30%, 28% ఖర్చు పెట్టారు. ఎప్పుడు 2 సంవత్సరాలు ఈ అమరావతి వచ్చి మరి ఎంత ఖర్చు పెట్టారు? 1,50,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చి 6,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. మరి మానేశారా? కాంట్రాక్ట్ బెదిరించి కాదు, ప్రజల కోసం దోపిడీ ఎవరు చేసినా, ప్రజలు ఏ కాంట్రాక్ట్ చేసినా, అధిక ఏ పార్టీ చేసినా, ఏ వ్యక్తులు చేసినా మేము ప్రజాపక్షాన్ని పోరాడతాం. ఎంతవరకు వేస్తే దీన్ని చేస్తాం. ఏంటి సార్ దోపిడీ చేసుకోమా? దోపిడీ చేసుకోవడం పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే దోపిడీ చేసుకోవడం. పేదవాడికి ఆరోగ్యం దొరుకుతుందండి. ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి పేదవాడు ఆరోగ్యం అడగండి, అక్కడ దొరుకుతుందని చెప్పండి. ఎవరు చెప్పారండి ఇది? ఇది ఎవరి చెప్పులో పూలు పెట్టి ఎవరిని మోసం చేసి ఎవరిని దోపిడీ చేస్తామని ఎక్కడుందండి ప్రపంచం మొత్తం? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది ప్రపంచం? చేత కాకపోతే అవ్వదు. చేతనాడికి వచ్చి చాలు, చేత కాకపోతే అవ్వదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఎంత చేతన చేస్తున్నారు. 15 ఏళ్ళ కాలంలో ఏం చేశారు? ఈ చేత మా మాటలతో కాదు, మనిషికి ఎప్పుడు కూడా చేసే స్తోమత, ఆ ధైర్యం, ఆ తపన, ఆ పట్టుదల ఉండాలి. ఉంటే ఎప్పటికే అవుతుంది. ఆ పట్టుదల లేని వ్యక్తులు ఉంటే ఎన్నాళ్ళు ఉండే వేస్ట్. కాబట్టి అందుకే చేతగాకపోతే చేయకండి, చేత కాదు ఈ ప్రభుత్వానికి అంటూ బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెట్టడం కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. మేము గత ప్రభుత్వంలో పనిచేశాం, మేము మెడికల్ కాలేజ్ కొన్ని నిర్మించాం, మిగిలినటువంటి నిర్మించండి, కానీ దానికి ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఇందులో జొప్పించడం సరైన పద్ధతి కాదని చెప్పి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వెలుగక్కుతున్నారు.